శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యారాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు, ముందుగా వీళ్ళకి 11వ స్థానంలో 3 గ్రహాలు టెంపరీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రవి 11లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్నైనా పరిష్కరించి చక్కగా మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే కోరినవన్నీ ఇచ్చే శక్తి 11లో ఉన్న రవికి ఉంటుంది. ఆగస్టు 17 వరకు రవి 11లో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఈ 17వ తారీఖు లోపు వచ్చే ఆదివారం రోజు గోధుమ నూకతో చేయనటువంటి హల్వా తయారు చేసి ఆదివారం రవి హోరలో సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఆదివారం రోజు మీరు చాలా నియమంగా పవిత్రంగా ఉండడం వల్ల అన్ని పనులు ఆటోమేటిక్గా, అంటే ప్రభుత్వం నుంచి కావలసిన ఏ పనులైనా, తండ్రి గారి ద్వారా గురువుల ద్వారా రావాల్సినటువంటి ఏమున్నా, నేర్చుకోవాల్సినవి ఉన్నా కంప్లీట్గా మీకు అది అనుకూలత లభిస్తుంది. గురువు కూడా లాభస్థానంలో ఉన్నాడు. వెరీ సింపుల్, రెడీగా ఉన్నాడు మీ ఫలితం ఇవ్వడానికి. ఏ ఫలితాలు ఇవ్వడానికి? చతుర్థ భావానికి సంబంధించింది విద్య, అలాగే స్థిరాస్తి, సొంత గృహం, వాహనం. సప్తమం భార్య నుంచి అనుకూలత, భర్త నుంచి అనుకూలత. ఇవి కావాలంటే వెరీ సింపుల్. గోశాలను దర్శించడం, గోవుకి ఒక 3 దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగులో ఉన్నవి 3 అరటిపళ్ళు మాత్రం గోవుకి సమర్పించి 3 ప్రదక్షిణలు గోవుకి చేసి నమస్కరించడం వల్ల కంప్లీట్గా మీ పని సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. అది వీలైతే గురువారం రోజు గురుహోరలో చేస్తే ఇది మరింత ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కూడా లాభస్థాన సంచరం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఆగస్టు 22 వరకు కూడా. మరి బుధుడు ఎలాగా అనుగ్రహిస్తాడు? బుధగ్రహ అనుగ్రహం తొందరగా లభించాలంటే, అంటే ఏ ఫలితం? దశమాధిపతిగా వృత్తిలో లాభం పొందాలి, వ్యాపారం బాగా సాగాలి, ఆర్థిక పరంగా ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అంటే వెరీ సింపుల్. ఏముంది? బుధవారం రోజు మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, పెసలు పక్షులకి బుధవారం రోజు ఆహారంగా పెట్టడం, అలాగే పెసలు వడపప్పుగా నైవేద్యం ఆంజనేయ స్వామి వారికి కానీ ఏ స్వామికైనా వడపప్పు నైవేద్యంగా పెట్టి, పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి అది మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు బుధగ్రహ అనుగ్రహం చాలా తొందరగా పొందుతారు. ఇవన్నీ పొందాలంటే ముందు రాశిలో ఉన్న గ్రహం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతుంటాయి, రకరకాల యావిగేషన్స్ వస్తుంటుంది. శని కూడా చూస్తున్నాడు కాబట్టి స్త్రీలు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం రోజు అమ్మవారి ఫోటోకి చక్కగా సాయంకాలం అయిన తర్వాత సంధ్యా సమయంలో చక్కగా అమ్మవారికి దీపారాధన చేసి ఎరుపు రంగు పూలతో పూజించి పాలు నైవేద్యంగా పెట్టి కంప్లీట్గా మీరు శ్రీ సూక్తాన్నో లక్ష్మీ అమ్మవారిని మనసా పూజించడం వల్ల కంప్లీట్గా మీకు భాగ్యం, అంటే 9వ స్థానాధిపతిగా అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో శుక్రుడు అనుగ్రహించడం వల్ల రాహు కూడా ఆటోమేటిక్గా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం కూడా పొందుతూ ఉంటాం. అంటే సప్తంలో శని వక్రించి ఉండడం వల్ల భర్త గారికి అనారోగ్య సమస్యలు కానీ, భర్తతో విభేదాలు కానీ, పెళ్ళిళ్ళు కుదరకపోవడం కూడా జరుగుతుంటుంది. సో అటువంటి వాళ్ళు మరి కొద్దిగా పెద్దగా రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలతో శని భగవాన్ లొంగే అవకాశం ఉండదు కాబట్టి మరి పెళ్లి కొరకైతే మాత్రం హనుమాన్ చాలీసా మంగళవారం రోజు ఆ రోజంతా ఇంచుమించు 41 సార్లు ఉపవాస దీక్షతో పారాయణ చేసి మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పెళ్లి కొరకు మాత్రమే చక్కగా పరిహారం చేసి ఆ రోజు నల్ల చీమలకి ఏదో బెల్లమో పంచదారో తేనో ఆహారంగా పెట్టడం వల్ల ఫలితాలు తొందరగా పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. కన్యారాశి వారు ఈ నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు, ముందుగా వీళ్ళకి 11వ స్థానంలో 3 గ్రహాలు టెంపరీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రవి 11లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్నైనా పరిష్కరించి చక్కగా మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే కోరినవన్నీ ఇచ్చే శక్తి
11లో ఉన్న రవికి ఉంటుంది. ఆగస్టు 17 వరకు రవి 11లో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఈ 17వ తారీఖు లోపు వచ్చే ఆదివారం రోజు గోధుమ నూకతో చేయనటువంటి హల్వా తయారు చేసి ఆదివారం రవి హోరలో సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఆదివారం రోజు మీరు చాలా నియమంగా పవిత్రంగా ఉండడం వల్ల అన్ని పనులు ఆటోమేటిక్గా అంటే ప్రభుత్వం నుంచి కావలసిన ఏ పనులైనా తండ్రి గారి ద్వారా గురువుల ద్వారా రావాల్సినటువంటి ఏమున్నా నేర్చుకోవాల్సినవి ఉన్నా కంప్లీట్గా మీకు అది అనుకూలత లభిస్తుంది. గురువు కూడా లాభస్థానంలో ఉన్నాడు. వెరీ సింపుల్, రెడీగా ఉన్నాడు మీ ఫలితం ఇవ్వడానికి. ఏ ఫలితాలు ఇవ్వడానికి? చతుర్థ భావానికి సంబంధించింది విద్య, అలాగే స్థిరాస్తి, సొంత గృహం, వాహనం. సప్తమం భార్య నుంచి అనుకూలత, భర్త నుంచి అనుకూలత. ఇవి కావాలంటే వెరీ సింపుల్. గోశాలను దర్శించడం, గోవుకి ఒక 3 దేశవాళీ అరటిపళ్ళు పసుపు రంగులో ఉన్నవి 3 అరటిపళ్ళు మాత్రం గోవుకి సమర్పించి 3 ప్రదక్షిణలు గోవుకి చేసి నమస్కరించడం వల్ల కంప్లీట్గా మీ పని సక్సెస్ఫుల్గా రావడం జరుగుతుంది. ఇది వీలైతే గురువారం రోజు గురుహోరలో చేస్తే ఇది మరింత ఫలితం పొందే అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు కూడా లాభస్థాన సంచరం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఆగస్టు 22 వరకు కూడా. మరి బుధుడు ఎలాగా అనుగ్రహిస్తాడు? బుధగ్రహ అనుగ్రహం తొందరగా లభించాలంటే అంటే ఏ ఫలితం? దశమాధిపతిగా వృత్తిలో లాభం పొందాలి, వ్యాపారం బాగా సాగాలి, ఆర్థిక పరంగా ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే వెరీ సింపుల్. ఏముంది? బుధవారం రోజు మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, పెసలు పక్షులకి బుధవారం రోజు ఆహారంగా పెట్టడం, అలాగే పెసలు వడపప్పుగా నైవేద్యం ఆంజనేయ స్వామి వారికి కానీ ఏ స్వామికైనా వడపప్పు నైవేద్యంగా పెట్టి పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి అది మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు బుధగ్రహ అనుగ్రహం చాలా తొందరగా పొందుతారు. ఇవన్నీ పొందాలంటే ముందు రాశిలో ఉన్న గ్రహం శుక్రుడు బలహీనంగా ఉండడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతుంటాయి, రకరకాల యావిగేషన్స్ వస్తుంటుంది. శని కూడా చూస్తున్నాడు కాబట్టి స్త్రీలు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రవారం రోజు అమ్మవారి ఫోటోకి చక్కగా సాయంకాలం అయిన తర్వాత సంధ్యా సమయంలో చక్కగా అమ్మవారికి దీపారాధన చేసి ఎరుపు రంగు పూలతో పూజించి పాలు నైవేద్యంగా పెట్టి కంప్లీట్గా మీరు శ్రీ సూక్తాన్నో లక్ష్మీ అమ్మవారిని మనసా పూజించడం వల్ల కంప్లీట్గా మీకు భాగ్యం అంటే 9వ స్థానాధిపతిగా అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా శుక్రుడు అనుగ్రహించడం వల్ల రాహు కూడా ఆటోమేటిక్గా 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం కూడా పొందుతూ ఉంటాం. అంటే సప్తంలో శని వక్రించి ఉండడం వల్ల భర్త గారికి అనారోగ్య సమస్యలు కానీ భర్తతో విభేదాలు కానీ పెళ్ళిళ్ళు కుదరకపోవడం కూడా జరుగుతుంటుంది. సో అటువంటి వాళ్ళు మరి కొద్దిగా పెద్దగా రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న సమస్యలతో శని భగవాన్ లొంగే అవకాశం ఉండదు కాబట్టి మరి పెళ్లి కొరకైతే మాత్రం హనుమాన్ చాలీసా మంగళవారం రోజు ఆ రోజంతా ఇంచుమించు 41 సార్లు ఉపవాస దీక్షతో పారాయణ చేసి మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పెళ్లి కొరకు మాత్రమే చక్కగా పరిహారం చేసి ఆ రోజు నల్ల చీమలకి ఏదో బెల్లమో పంచదారో తేనో ఆహారంగా పెట్టడం వల్ల ఫలితాలు తొందరగా పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.